మేషరాశివారు ఎవరి మాట లెక్క చేయకుండా ముందుకు సాగే తత్వం ఎప్పటికైనా సరే మీకు సమస్యలను సృష్టిస్తుంది అనే విషయాన్ని మాత్రం మరవకండి. అన్ని వేళలా ఒకే రకమైన మనస్తత్వం కూడా పనికిరాదు అని కూడా మీరు గుర్తుంచుకోండి. మీ మీద ఆధారపడి ఉండేవారి జీవితాల కోసమైనా సరే మీరు విపరీతంగా ఆలోచించవచ్చు. కానీ మీ మీద నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుందని నిర్ధారించుకోండి. మీ వ్యాపార చతురత ఈ వారం శిఖరాగ్రంగా కనబడుతోందండి. మీ ఆలోచన విధానమే మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీ కుటుంబం నుండి ప్రేమ మరియు మద్దతు మీ ఉన్నతికి ప్రేరేపిస్తాయి. అదనపు ఖర్చులు మీకు అంతగా ఆందోళనలు కలిగించవు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఆదాయపరమైన లాభాలు అనేకం కనబడుతున్నాయి. కర్కాటక రాశి వారు సాధారణ పని జీవితం మీకు కాస్త బోరింగ్గా అనిపించే అవకాశాలు కనబడుతున్నాయి. క్రమంగా ఆలస్యం, పనియందు కాలక్షేపం వంటివి సర్వసాధారణంగా ఉంటాయి. కానీ మీ చర్యలు మీ పనిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఎడల పని నుండి కొంత విరామం తీసుకోవడం చాలా మంచిది. కానీ ధైర్యం చేసి అడుగు ముందుకు వేస్తే మాత్రం విజయ అవకాశాలు మీకు అనుకూలంగానే కనబడుతున్నాయి. కన్యా రాశి మీ వృత్తి సంబంధిత కార్యాలయాల్లో పునః సమీక్షించడానికి మీ వ్యూహాత్మక ప్రణాళిక నైపుణ్యాలకు పని చెప్పాల్సి ఉంటుంది. మీరు ఊహించని రీతిలో విపరీత పరిస్థితుల్లోకి అడుగుపెట్టాల్సిన సమయంగా కూడా ఉంటుంది. మీ వ్యూహం మరియు దౌత్యం కారణంగా ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. కానీ పేరు ఫలితం వేరే వాళ్ళు తీసుకునే అవకాశాలే కనబడుతున్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక వ్యాపార రంగంలోని వ్యక్తులైతే వారి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడే కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తుల్ని కలిసే అవకాశం కూడా కనబడుతోంది. కుంభరాశి మీ వృత్తిపరమైన అంశాలలో మీ అశ్రద్ధ మీకు సమస్యలు తెచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కావున మీరు వేసే ప్రతి అడుగులోనూ జాగ్రత్తలు తప్పనిసరి. మీరు గ్రహించని కొన్ని పొరపాట్లు కొన్ని ప్రతికూలతల్ని సృష్టించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొన్ని సమయాల్లో మీరు అధిక పని ఒత్తిడిని ఎదుర్కొన్నా కూడా ఫలితం మాత్రం తక్కువగానే కనబడుతోంది. లేదా చిన్న పనికి కూడా ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం కనబడుతోంది. కానీ మీ పనితనాన్ని మీ పై అధికారులు గుర్తించి ప్రోత్సాహకాలను అందించే అవకాశాలు కూడా లేకపోలేదని మాత్రం గుర్తుంచుకోండి. మీ కుటుంబ జీవితం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు పని ఒత్తిళ్ల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. మీరు మీ పొదుపుల్ని నిర్వహించే విధానం అందరికీ ఆశ్చర్యంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. క్రమంగా కొన్ని ఆకస్మిక ఖర్చులు తలెత్తినా కూడా మీకు మాత్రం తాత్కాలిక సమస్యగా మాత్రమే ఉంటుంది, కానీ శాశ్వతం కాదు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Wow.